డిఎస్సీ అభ్యర్థుల ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరుద్యోగులు సంచలనం రేపారు. డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకుని ప్రభుత్వం పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేయడంతో నిరుద్యోగులు ఉగ్రరూపం దాల్చారు. అర్ధరాత్రి కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేపట్టిన అనంతరం దాదాపు 10 గంటల పాటు సిటీ కళాశాల మైదానంలో నిర్బంధించారు. పోలీసులు నిర్బంధనలో కొనసాగిన వారంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అంతే కానీ దీనికి బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ అధికంగానే వచ్చారు. సంబంధం ఉందా ఈ నిరసనకి? ఏ పార్టీకి సంబంధం? కొన్ని వారాలుగా డిఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా డిఎస్సీ పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించింది. షెడ్యూల్ విడుదలకు ముందు సోమవారం ఉదయం లక్డీకపుల్లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో డిఎస్సీ అభ్యర్థులను అదుపులోనికి తీసుకుని సిటీ కాలేజ్ మైదానంలో ఉంచారు. అర్ధరాత్రి దాదాపు 11 గంటల వరకు నిర్బంధించారు. బీఆర్ఎస్ నాయకులు అర్ధరాత్రి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంబంధం లేదు, ఇది ఓన్లీ డిఎస్సీ ఆస్పిరెంట్స్, ఇది డిఎస్సీ వాళ్ళకి సంబంధించింది. మా స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఇందులో అందరు డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళే. మీరు ఏ పార్టీకి సంబంధం లేదు. మీరు చెప్పండి. ఏ పార్టీకి సంబంధం లేదు, డిఎస్సీ గురించే వచ్చినాం. ఏ పార్టీకి సంబంధం లేకుండానే వచ్చినాం మేము. అంతే కదా. అయితే పోలీస్ నిర్బంధం నుంచి బయటపడిన డిఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి పోరాటం చేపట్టారు. అఫ్జల్గంజ్ నాంపల్లి మీదుగా పాదయాత్ర చేశారు. రహస్య కార్యాచరణ పెట్టుకున్న డిఎస్సీ అభ్యర్థులు తమ లక్ష్యంగా సాగుతున్నారు. కాగా అర్ధరాత్రి యుద్ధ వాతావరణం నెలకొంది. డిఎస్సీ వాయిదా వేసేదాకా తమ పోరాటం చేస్తామని డిఎస్సీ అభ్యర్థులు తమ పోరాటాన్ని విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. సంబంధం ఉందా ఈ నిరసనకి? ఏ పార్టీకి సంబంధం? ఏ పార్టీకి సంబంధం? బ్రదర్ మీరు చెప్పండి. మీరు పార్టీకి సంబంధం లేదు, మొత్తం నిరుద్యోగులే చెప్తారు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సీ పరీక్షలు ఉంటాయని వివరించింది. ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీ నుంచి వెబ్సైట్లో డిఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. డిఎస్సీ నిర్వహణలో భాగంగా ఇటీవల టెట్ ఫలితాలు విడుదల చేసింది ప్రభుత్వం. ప్రిపేర్ అయ్యే వాళ్ళే. మీరు ఏ పార్టీకి సంబంధం లేదు. మీరు చెప్పండి. ఏ పార్టీకి సంబంధం లేదు, డిఎస్సీ గురించే వచ్చినాం. ఏ పార్టీకి సంబంధం లేకుండానే వచ్చినాం మేము. అంతే కదా. డిఎస్సీ 90 రోజులు వాయిదా వేయాలంటేనే వచ్చినాం మేము. అంతే కానీ